హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లోని చేపల పులుసు తయారు చేశానండి. ఈ చేపల పులుసు చేసుకోవడం చాలా ఈజీ, రుచికి రుచి, చాలా కంఫర్ట్గా తయారు చేసుకోవచ్చు. అయితే చేప ముక్కలు వేయించి చేసుకునే ఈ చేపల పులుసు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే వీలైతే ట్రై చేసి చూడండి, దీని రుచి మార్వెలస్గా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం చేపలు తెచ్చుకోవాలండి. శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కడిగించుకొని ఇలా ముక్కలుగా ఇలా కట్ చేసుకుని తెచ్చుకుని చేపలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కేజీన్నర చేప తీసుకున్నానండి. మనం ఆ చేపకి కావాల్సిన కొలతలు చూడండి. 1 స్పూన్ సోపు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూను జీలకర్ర, ఇక 8 యాలకులు, 9 లవంగాలు, 2 అంగుళాలు దాల్చిన చెక్క, ఒక వెల్లుల్లిపాయ, 2 ఇంచీలు అల్లం ముక్క తీసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు, టమాటా పండు ఉన్నాయి కదండి, మీడియం సైజు 2, అలాగే మీడియం సైజు టమాటా పండు అంతా చింతపండు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు టమాటా పండు, చింతపండు నానబెట్టుకోవాలి నీళ్లు పోసుకొని. ముందు ఈ డ్రైవి అన్ని మసాలాలన్నీ కూడా ఫస్ట్ మనం మిక్సీ పట్టుకుందాం కోర్సుగా. చక్కగా అంటే ఉల్లిపాయలతో పాటు వేస్తే మెత్తగా నలగవు. ముందు అవి మిక్సీ పట్టేసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకొని మొత్తంగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇంకేం వాటర్ వేయక్కర్లేదండి, చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా నలిగిపోద్ది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాం. మనం దేంట్లో అయితే చేపల పులుసు చేసుకోవాలో ఆ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు కానీ పావు స్పూన్ కానీ పసుపు వేసుకొని చక్కగా పసుపులోని చేప ముక్కలన్నీ కూడా వేయించుకోవాలండి. ఈ చేప ముక్కలు ఉప్పు, పసుపు, నిమ్మరసంలో కడిగి క్లీన్ చేసుకుంటాం కదండి, చాలా బిరుసుగా ఈ ముక్కలు అంటుకోకుండా విడిపోకుండా వేగుతాయి. ఇలాగ 2 వైపులు వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇలా ముక్కలు అన్నీ వేయించుకున్న తర్వాత మిగిలినవి రెండో బ్యాచ్లోకి మిగిలిన ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా ముక్కలన్నీ కూడా వేయించుకొని చేపల పులుసు తయారు చేసుకుంటాం. ఇది చెరువు చేప అండి, బొచ్చు అంటారు కదండి, బొచ్చు చేప అంటాం మరి మేమైతే. ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా వేయించి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోని మనం మసాలా రుబ్బుకున్నాం కదా, దీంట్లోని అల్లం, వెల్లుల్లి, గరం మసాలా ఇంకా అవసరం ఉండదండి, మొత్తం అన్నీ కలిపి వేసుకున్నాం. ఆ మసాలా వేసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి నూనెలోని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అంతా కూడా. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మనం అల్లము, వెల్లుల్లి అన్నీ వేస్తాం కనుక ఇంకా మనం రుచికి సరిపడగా ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి మసాలాని మంచి పరిమళం వస్తుందండి, పచ్చివాసన పోయి కమ్మటి సువాసన వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇలా దగ్గరగా ముద్దలా అయిపోయింది కదండి, అంటే ఉల్లంతా బాగా వేగిపోయింది. అలా వేయించుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, 2 టమాటాలున చింతపండు కలిపి నానబెట్టుకున్నాం కదండి, దాని నుంచి పులుసు తీసుకొని తొక్కులు, నార, పీచు ఏం పడకుండా చక్కగా ఫిల్టర్ చేసుకొని ఆ పులుసు ఈ దీంట్లోకి వేసుకోవాలండి, వేగిపోయిన ఉల్లి మసాలాలోకి. మనకి కన్సిస్టెన్సీ చూసుకొని చేపల పులుసు చిక్కగా కావాలా, పలచగా కావాలా చూసుకొని ఆ విధంగా పులుసు పిండి పోసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ కారం వేసి, కారం వేగుతున్నప్పుడే వేస్తే మాడిపోయి పులుసు కలర్ఫుల్గా కనబడదండి. వేసుకున్న తర్వాత వేయించుకున్న ముక్కలు, అలాగే ఈ పెద్ద తల ఉంటుందండి ఆ చేపకి, ఆ తల భాగాలు కూడా వేసి అన్నిటినీ కలుపుకోవాలండి. అయితే చేపల పులుసు వండేటప్పుడు తల చాలామందికి ఇష్టపడుతుంది, అలాగే నాకు కూడా తల ముక్కలంటే చాలా ఇష్టమండి. అదంతా వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు, 4 నిమిషాలు హైలో ఉడకాలండి. ఉడికిన తర్వాత మంటని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రుచి చూసుకుంటే ఉప్పు కొంచెం సరిపోలేదు, ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను. అలా మీకు కూడా ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో చూసుకొని మంటని మీడియంలో పెట్టేసి ఒక పులుసు మరిగి నూనె పైకి తేలిపోయినంత వరకు మరిగించాలండి. అలా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లి మళ్ళీ అంతా బాగా కలుపుకున్న తర్వాత, ఎక్కువసార్లు చేపల పులుసుని కలపకూడదండి, అలా మధ్యలో నెల కలుపుకొని ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అంత చక్కగా కలిసిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా కొత్తిమీర వేసి 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పులుసు చూసారు కదండి, ఆ చిక్కదనం ఉంటే పులుసు ఎప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి నీళ్ళలా పలచగా ఉండకూడదు, మరి చిక్కటి గ్రేవీలా కూడా ఉండకూడదు. ఇక స్టవ్ ఆఫ్ ఇంకా మరి కొత్తిమీర చల్లాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక వేడివేడిగా తింటే ఒక రుచి అండి, చల్లారేక తింటే ఇంకా రుచి. ఇంకా ఒక రాత్రి నిద్ర చేసిన తర్వాత చేపల పులుసు ఇంకా సూపర్గా ఉంటుందండి. అంతేనండి నా వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.